హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు రొయ్యల కూర చూపిస్తానండి. చాలా ఈజీనండి చేసేది. ఏమంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకునిన్నానండి. ఈ రొయ్యల్ని బాగా కడిగేసి లోపల నల్లగా ఉంటుంది కదండి, అదంతా తీసేసి 4 to 5 టైమ్స్ బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను 1 కేజీ రొయ్యలకి 5 ఆనియన్స్, 6 టమాటోస్ తీసుకునిన్నానండి. ఎందుకంటే నాకు కొంచెము కూర ఎక్కువ కావాల్సిందే, అందుకే నేను కొంచెం ఎక్కువగా తీసుకునిన్నానండి. మీరు కావాలంటే మీరు తక్కువ ఆనియన్స్, తక్కువ టమాటోస్తో కూడాను చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సాసులు, జీలకర్ర, నెక్స్ట్ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని బాగా ఫ్రై కావాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కావాలా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలండి. నెక్స్ట్ సాల్ట్ వేసేసి బాగా కలపాలండి. సాల్ట్ వేస్తే ఎప్పుడు కానీ ఆనియన్స్ బిరిన ఫ్రై అయిపోతుందండి, అంటే బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇంకా అవన్నీ ఉడికేకి 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆనియన్స్ అంతాను ఉడికిపోయి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. వేసినాక అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఎర్రగడ్డలు అంతాను పచ్చివాసన పోవాలండి. ఈ పచ్చివాసన పోయేకి 5 సెకండ్స్ అండి మూత పెట్టి తీయాలండి. మూత పెట్టి తీసినాక ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మంచి స్మెల్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుందండి బాగా. నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ వేసి బాగా కలపాలండి. ఇప్పుడే కరివేపాకు వేసేసేయాలండి. నెక్స్ట్ ఈ ఎర్రగడ్డలు, టమాటోలు, కరివేపాకు బాగా కలపాలండి. ఇవన్నీ ఇంకా పచ్చివాసన పోయి ఇంకా బాగా ఉడకాలంటే ఇంకో 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక అవన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ చికెన్ మసాలా వేసుకునిండానండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. కలిపేసి 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆ మసాలా, నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు రొయ్యలు వేయాలండి. ఎందుకంటే ఫస్ట్లోనే రొయ్యలు వేసేస్తే అది బాగా ఉడికి గట్టిగా అయిపోతుందండి. అందుకే ఈ మసాలాలు అన్నీ వేసేసి నెక్స్ట్ రొయ్యలు వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపేసి 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక అవన్నీ బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుంటే ఈ కూరకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ అంతాను మీడియం మంటలోనే పెట్టి చేయాలండి. కలిపేసినాక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. నేను ఇక్కడ ఈ కూరలో అసలు నీళ్ళే వేయలేదండి. కానీ లోపల టమాటాలు అంతా వేసింటాం కదండి, ఆ టమాటోల నుంచినే నీళ్ళు వచ్చేసి ఆ కూర అంతాను బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక రొయ్య తీసుకుని ఉడికిందా లేదా అనేసి చూస్తానండి. ఇంకా ఉడకలేదండి, ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ పడుతుంది అనుకుంటా. అందుకే నేను మళ్ళాకి ఆ కూర అంతాను ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ ఇక్కడ కొంచెం కూర టేస్ట్ చేసినానండి. కొంచెం ఉప్పు తక్కువైనట్లు అనిపించింది, అందుకే కొంచెము ఉప్పు వేసి బాగా కలిపినానండి. నెక్స్ట్ ఇక్కడ 5 సెకండ్స్ మూత పెట్టి తీసేసి ఇంకా లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి మళ్ళాకి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఎందుకంటే మనం వేసిండే కొత్తిమీర అంతాను ఆ రొయ్యలకి పట్టి బాగా స్మెల్ వస్తుందండి. అందుకే 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆయిల్ అంతాను పైకి వచ్చేసిందండి. ఇంకా రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. ఈ రొయ్యల కూర రైస్కి, దోశకి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఓకేనండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.